హాయ్ నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు చందన వ్లాగ్స్. ఇవాళటి రెసిపీ వచ్చేసి అనవసరంగా మనము వాటర్ మిలన్ తొక్కలు పడేస్తాం కదా, దాంతో టూటీ ఫ్రూటీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆ పైనున్న వాటర్ మిలన్ది పైనున్న పొట్టంతా ఇలా తీసేసుకోవాలండి, మొత్తం పీల్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం రెడ్ పార్ట్ అంతా తినేస్తాం కదా, ఆ వైట్ పార్ట్ మొత్తం మనము ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక 1 లీటర్ వాటర్లో మనం ఇవి ఉడకబెట్టుకోవాలన్నమాట. అయితే వాటర్ వేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక బౌల్లో. ఈ వాటర్ అనేవి కొద్దిగా వేడయ్యాక హై ఫ్లేమ్ మీదే ఉంచి ఈ ముక్కలు అనేటివి మనము వేసేసుకోవాలి. నేను ఇలా 1 కప్పు కొలతతోటి తీసుకున్నానండి, ఎందుకంటే ఎన్ని కప్స్ వచ్చాయో దాన్ని బట్టి మనము షుగర్ సిరప్ అనేది చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి. ఇక్కడైతే నాకు 3 కప్స్ ఆఫ్ పీసెస్ వచ్చాయి, అందుగురించే నేను 1 కప్పు షుగర్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ ఇలా ఉడికిపోయాయి కదా, మరి ఓవర్గా ఉడకబెడితే కూడా కొంచెం రబ్బర్గా సాగుతుందన్నమాట. అలా కాకుండా ఇలా 1-2 పొంగులు వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా ఇవి మనకు ఐస్ క్రీమ్లో కానీ ఇంట్లో చేసుకున్నప్పుడు ఫ్రూట్ సలాడ్లో కానీ ఏ స్వీట్స్లలో కానీ వేసుకోవడానికి బాగుంటుందండి. అయితే అలా ఉడికిపోయాయి కాబట్టి నెక్స్ట్ మనము ఇవి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలాంటి స్ట్రెయినర్ తీసేసుకొని అందులోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనము షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను 3 కప్పులకి 1 కప్పు షుగర్ తీసుకున్నాను, వాటర్ వేసుకున్నాను. 1.5 కప్పు వాటర్ వేసేసుకొని తీగ పాకం అంటే మరీ అంత తీగ పాకం కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా జిగురుగా వచ్చే వరకు, మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా జిగురుగా లైట్గా తీగ పాకం ఇలా జిగురుగా ఉంటే సరిపోతుందండి ఈ టూటీ ఫ్రూటీస్కి. అయితే ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయాయి కదా, ఆ పీసెస్ అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక 4 to 5 మినిట్స్ వరకు కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి కొంచెము 1/2 స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం ఆ ఫ్లేవర్ వల్ల ఫ్లేవర్ అనేది వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా, లేకపోతే ముక్కలు పచ్చివాసనలాగా స్మెల్ వస్తే బాగుండదని చెప్పి మనం కొంచెం వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే మీరు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఇక్కడ చూపించాను కదా, ఇలా మనం వేసేసుకొని కలిపేసుకొని అది కొంచెం చల్లారే వరకు మనము పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత మనకి నచ్చిన కలర్స్ లేదంటే ఇంట్లో ఉన్న కలర్స్ అనేటివి ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క కప్లో తీసుకొని నేను యాడ్ చేసేసుకున్నాను. ఇలా ఒక్కొక్క కప్లో తీసేసుకొని అన్నీ నా దగ్గర రెడ్, ఎల్లో మరియు గ్రీన్ ఉండే ఆ కలర్స్ అనేటివి యాడ్ చేసి నైట్ అంతా ఓవర్ సోక్ చేసేసుకోవాలండి. ఆ సిరప్ అనేది మొత్తం ఆ పీసెస్కి అబ్జర్వ్ అయిపోయే వరకు మనం నైట్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే డే టైంలో చేసుకుంటే 6 to 7 అవర్స్ అలా వదిలేసుకోవాలండి కలర్ కలిపేసి. ఇక్కడ చూపించే విధంగా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీకు ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అయితే ఇక్కడ చూపించాను కదా 3 కలర్స్ అనేటివి యాడ్ చేసేసుకున్నాను. అవి మొత్తం నైట్ అంతా మనము మూత పెట్టి వదిలేయాలండి. అంతే. నెక్స్ట్ డే మనం మార్నింగ్ ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే అంతే అండి, టూటీ ఫ్రూటీ రెడీ అయిపోతుంది. అయితే ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు, కాకపోతే ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల మనకి ఏమైపోతుందంటే అవన్నీ ఇలా ముడుచుకుపోతాయి అన్నమాట. అలా అయితే బాగుండాయి కదా. కొంచెం ఒక 2 to 3 అవర్స్ వరకు మనం ఫ్యాన్ గాలికి పెట్టేస్తే ఆ సిరప్ అంతా ఆరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన టూటీ ఫ్రూటీస్ అనేటివి మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చిన్నపిల్లలు కూడా ఉత్తగానే తినాలని ఇష్టపడతారు కదా, ఇవి మనం ఇంట్లో ఇలా రెడీ చేసుకోవచ్చండి. అంతే.
ఎంతో రుచికరమైన టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్టయితే ట్రై చేసి చెప్పండి కామెంట్ బాక్స్లో. బాయ్.